జనవరి 26 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్లుగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ ఇద్దరు కూడా వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ భారత్ సంబంధాలు ఇప్పుడు కొత్త శకంలోకి అడుగుపెట్టనున్నాయి. ప్రధానంగా ఈ విజిట్ సందర్భంగా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరనుంది. ఈ దిశగా ఉర్సులా వండర్ లేన్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ మేము ఎకనమిక్ పవర్ హౌసెస్తో కొత్తగా వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నాము, వాటిపైన దృష్టి పెడతామని చెప్పి రీసెంట్గా స్పీచ్ ఇచ్చారు. ఈ డీల్ కనుక కుదిరితే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అందరూ అంటున్నారు. అంతేకాదు 2 బిలియన్ల జనాభా భారత్ యూరోపియన్ యూనియన్ కలిపి వీళ్ళందరూ కూడా ఈ డీల్ వల్ల బెనిఫిట్ కానున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అనేది చాలా గొప్పగా ఉంది. $135 బిలియన్ అనమాట. అది భవిష్యత్తులో చాలా పెరగనున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఓ పక్క అమెరికా ట్రంప్ బెదిరింపులు, గ్రీన్లాండ్ సంబంధించిన బెదిరింపులు, టారిఫ్ సంబంధించిన బెదిరింపులు, గ్రీన్లాండ్ ఆక్రమణ విషయంలో తనకు సపోర్ట్ చేయకపోతే టారిఫ్లు వేస్తానంటూ ఆల్రెడీ 8 దేశాల మీద టారిఫ్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితిలో యూరోపియన్ యూనియన్ భారత్ వైపు చూస్తోంది. అంతేకాదు భారత్తో వాణిజ్యం పెంచుకోవాలని కూడా ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ BTIA టాక్స్ 2007 నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క శిఖరాగ్ర సదస్సు కోసం స్విట్జర్లాండ్లోని దావోస్కు వచ్చిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ మీడియాతో మాట్లాడారు. భారత్తో ట్రేడ్ డీల్ యొక్క పురోగతి గురించి కూడా ఆవిడ మీడియాతో చర్చించారు. 200 కోట్ల మంది ప్రజలకు ఈ ట్రేడ్ డీల్ వల్ల ప్రయోజనం అవుతుందని, ఇదొక చారిత్రాత్మక ట్రేడ్ డీల్ అని కూడా ఆవిడ ప్రస్తావించారు. ఈ శతాబ్దపు ఆర్థిక శక్తులతో యూరోప్ ట్రేడ్ డీల్స్ చేసుకోవాలని ముందడుగేస్తుందని చెప్పి కూడా ఉర్సులా వండర్ లేన్ చెప్పారనమాట. ఆవిడ జనవరి 26 మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇక్కడ అంటే భారతదేశంలో జనవరి 27వ తారీఖు ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అనేది ఒక కీలక ప్రకటన బయటికి రాబోతోంది. ఈ ట్రేడ్ డీల్ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు.